అందరికీ నమస్కారం అండి. రోజా గారు మళ్ళీ నోటుతోలతోటి ముందుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారిని చూసి చాలా నేర్చుకోవాలని, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నవ్వొస్తుందని చెప్పేసి ఆమె వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని అంట ప్రజలు లేపు తన్నారంట. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 70,000 మెజార్టీతో ఎలా గెలిచారో రోజా గారు చెప్పాలి. అండ్ ఇంకో రోజా ఏంటంటే, ఫస్ట్ నువ్వు నోటుదోలు తగ్గించుకో. నిన్ను ప్రజలు లేపు తన్నారు నగిరి నుంచి. గాలి ముద్రకృష్ణనాయుడు వాళ్ళ అబ్బాయి చేతిలో నువ్వు చిత్తుగా ఓడిపోయావు. నిన్ను అక్కడ కొడితే వెళ్ళి తమిళనాడులో పడి స్టాలిన్కి ప్రచారం చేసావు. వాళ్ళిద్దరూ ఓడిపోయారు నీ ఐరన్ లెగ్ ద్వారా. సో నీకే దిక్కు లేదు. నువ్వు మా పార్టీకి వచ్చి నీతులు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఫస్ట్ నీది నువ్వు చూసుకో, నీ పార్టీ క్యాడర్ని నువ్వు ఫామ్ చేసుకో. నువ్వు మళ్ళీ నగిరి వెళ్ళావంటే ప్రజలు నీ మొహం నుమ్ముతారు, జాగ్రత్త. సో మా పార్టీ జోలికి వచ్చే ముందు నీ పార్టీ గురించి నీ గురించి నువ్వు చూసుకోవాలి. నోటుదోల తగ్గించుకోమని మాట్లాడితే చాలా మంచిది. టీవీకే పార్టీ విజయ్ జగన్ చూసి నేర్చుకోలేదమ్మా. ఆయన అక్కడ ప్రజలు అతనికి ఓట్లు వేశారు, అయినా కూడా అతను వేరే పార్టీలతో పొత్తు పెట్టుకొని వెళ్ళారన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. జగన్ గారు ఫోటో తీస్తే విజయ్ గారికి అంత మెజార్టీ వచ్చిందంటే మరి సొంతగా ఆంధ్రప్రదేశ్లో మీకు ఎందుకు 11 సీట్లు వచ్చినాయని నేను నిన్ను అడుగుతున్నా. కాబట్టి మాట్లాడేటప్పుడు నోటితో మాట్లాడు, నోటుదోలతో మాట్లాడకు. థ్యాంక్ యూ.